ఇక హుస్సేన్ సాగర్ తీరమంతా కూడా కుంభమేళా ఘట్టాన్ని తలపిస్తోంది. సాగర్ చుట్టూ భక్తులు అశేషంగా నిండిపోయారు. ఇక మరింత సమాచారం సచివాలయం దగ్గర నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సచివాలయం ప్రాంగణం అంతా కూడా ఎలా ఉంది? అక్కడ గణేశుడి మరి కాసేపట్లో గణేష్లందరూ కూడా గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు. అక్కడ పండుగ అంటే కన్నుల విందుగా ఉన్నట్టుగా కనబడుతుంది. విజువల్స్ లో చూస్తున్నట్లయితే ఒక చిన్న మినీ కుంభమేళాను తలపిస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తుల కోలాహలంగా మారిందని చెప్పాలి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 11 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథులు నేడు ట్యాంక్ బండ్ వైపు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వినాయక సాగర్ మొత్తం కూడా ఎంతో భక్తుల కోలాహలంతో నిండిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో నెక్లెస్ సెట్ కావచ్చు, ఇటు సైడ్ బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జన ప్రక్రియ కూడా భక్తులు శోభయాత్రలో పాల్గొన్న పరిస్థితి. నిన్న అర్ధరాత్రి వరకు దాదాపు 2 లక్షలకు పైగా గణనాథులు నిమజ్జనం అయినట్లుగా అధికారులు మరి కాసేపట్లో ఇటు బాలాపూర్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకోనున్న పరిస్థితి ఉన్నది. పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత కావాల్సిన గణనాథుల నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుందని చెప్పాలి. భారీ ఎత్తున కూడా గణనాథులు గంగమ్మ ఒడికి కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే నగరం నలుగురులో కూడా ఇటు గ్రేటర్ హైదరాబాద్ మొత్తంగా చూస్తే దాదాపు నిన్న వరకు 2 లక్షలకు పైగా విగ్రహాలు కూడా నిమజ్జనమైనట్టు అధికారులు చెప్పారు. మరొక 50,000 వరకు ఉండొచ్చు అని కూడా అధికారులు అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ నిమజ్జన ప్రక్రియ వేగవంతంగా అటు సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేసింది కూడా అధికారులు కాసరత్తు పరిచయం చేసిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఈ నిమజ్జన ప్రక్రియను వీక్షించేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు ట్యాంక్ బండ్ వైపు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ నినాదాలు చేస్తూ కూడా అటు చిన్న పిల్లలు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, పెద్ద సంఖ్యలో కూడా భారీగా కూడా తరలి వచ్చిన పరిస్థితి మన విజువల్స్లో చూడవచ్చు. దాదాపు ఈ నిమజ్జన ప్రక్రియలో చూసేందుకు దాదాపు 10 లక్షల మంది భక్తులు కూడా వస్తారని కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ట్యాంక్ బండ్ చుట్టూ కూడా భారీగా క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. ఒక బాహుబలి క్రేన్తో పాటు మరొక 10 క్రేన్లు సహా మళ్ళా సాగర్ చుట్టూ కూడా మరొక 20 క్రేన్లు కూడా ఏర్పాటు చేసి ఈ నిమజ్జన ప్రక్రియ అయితే ఎప్పటికప్పుడు వేగవంతం కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన శోభయాత్ర చూస్తే దాదాపు 303 కిలోమీటర్ల మేర కూడా ఈ శోభయాత్ర అనేది కొనసాగుతూ ఉంటుంది. 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు కూడా భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3 షిఫ్ట్లో కూడా అటు జిహెచ్ఎంకి సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు 15 నుంచి 20,000 మంది కూడా పనిచేసి ఎప్పటికప్పుడు శానిటైజింగ్ వర్క్ కావచ్చు, ఇతర అన్ని కూడా వెంటనే కూడా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పోలీసులకు సంబంధించి 30,000 మంది పోలీసులు ఉన్నారు. అటు 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 1000 కెమెరాలను సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసి అటు కంట్రోల్ ద్వారా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గణేష్ నిమజ్జనానికి సంబంధించి వచ్చే భక్తులకు సంబంధించి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ ప్యాకెట్ కావచ్చు, ఇటు వైద్య హెల్త్ మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. లైటింగ్ సంబంధించి కూడా ఇటు రాత్రిపూట ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం భారీగా లైటింగ్ సంబంధించి కూడా ఏర్పాటు చేసిన విజువల్స్ అయితే మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున కూడా భక్తులు శోభయాత్రను వీక్షించేందుకు వస్తారు కాబట్టి వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇక మహిళలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేసిన, అంతేకాకుండా మట్టి పోలీసులు కూడా ఇటు
గస్తీ కాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే నిమజ్జనం ప్రక్రియ అనేది సజావుగా సాగేందుకు అధికారులు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా కాసింత వినాయకులు గణనాథులు గంగమ్మ ఒడికి కొంత తగ్గాయి. మధ్యాహ్నం తర్వాత అయితే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనము ప్రక్రియ పూర్తయిన తర్వాతనే గంగమ్మ ఒడి కూడా ఇటు ఇతర ప్రాంతాల్లో ఉన్న వినాయకులు కూడా ఇటు చేరుకుంటున్న విజువల్స్లో చూడొచ్చు. పెద్ద వినాయకులు కూడా ఇప్పుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాము. బాలాపూర్ గణనాథుడికి సంబంధించి మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరుకుంటుందని కూడా ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే 11 రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ పూజలు అందుకున్న గణనాథుడు ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిమజ్జనానికి గంగమ్మ ఒడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ శోభయాత్రలో చూసినట్టయితే దాదాపు లక్షలాది మంది భక్తులు కూడా ఈ శోభయాత్రను వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ శోభయాత్రను వీక్షించేది కూడా హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మహేష్. दुःख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी